కదంబ వృక్షం ఒక దేవతా వృక్షం, మహిమాన్వితమైన వృక్షం. కదంబ వృక్షాన్ని పార్వతీదేవి వృక్షం అని దక్షిణ భారతదేశంలో పిలుస్తారు. పార్వతీదేవికి ఈ చెట్టు పూలంటే చాలా ఇష్టం. అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామాలలో కదంబ వనవాసిని అని పిలుస్తారు. మణిద్వీప వర్ణనలో కూడా అమ్మవారు నివసించే ప్రాకారం చుట్టూ కదంబ వృక్షాలు ఉంటాయని, ఆ కదంబ వనంలో అమ్మవారు విహరిస్తారని చెబుతారు. శ్రీ లలితా చాలీసాలో కూడా కదంబవన సంచారిణి అని, మహిషాసురమర్దిని స్తోత్రంలో ఐ జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే అని రకరకాలుగా అమ్మవారిని కదంబవన వాసిని అని చెబుతూ ఉంటారు. శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో కదంబ పుష్పాలు ఒకటి. ఈ కదంబ పుష్పాలు శ్రీకృష్ణుడికి కూడా ఎంతో ఇష్టమంట. రాధాకృష్ణులు ఈ వృక్షం కిందే సేద తీరేవారంట. శ్రీకృష్ణుడికి ఈ కదంబ పుష్పాలతో పూజిస్తే చాలా ఇష్టమంట. గోపికలతో కలిసి, రాధతో కలిసి శ్రీకృష్ణుడు ఈ వృక్షం కిందే సేద తీరేవారంట. గోపికా వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాలను ఈ వృక్షం మీదనే పెట్టారని శాస్త్రాలు చెబుతాయి. ఉత్తర భారతదేశంలో అందుకే ఈ కదంబ వృక్షాన్ని కృష్ణ వృక్షం అని పిలుస్తారు. కదంబ వృక్షం ఆకులు ఎప్పుడూ ఎండిపోవు. దీని పువ్వులు పసుపు వర్ణంలో 108 పువ్వుల కలయికతో ఒకే పువ్వుగా ఉంటాయి. కదంబ వృక్షం శతభిష నక్షత్రానికి సంబంధించిన దేవతా వృక్షం. ఈ నక్షత్రంలో పుట్టినవారు ఈ వృక్షాన్ని పెంచితే సర్వశుభాలు కలుగుతాయి. శ్రావణ మాసం అమ్మవారికి కానీ, కృష్ణ భగవానుడికి కానీ ఈ కదంబ పుష్పం ఒక్కటి సమర్పించినా 108 పుష్పములతో సమానం. శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.